వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లర్నింగ్ కంటిన్యూస్. రాత్రి ఏమైందంటే నాకు ఒక మెసేజ్ వచ్చింది. జూమ్ లింక్లో జాయిన్ అవ్వమని ఎవరో ఒకరు మెసేజ్ పంపించారు. ఎవరో ఒకరు అని ఎందుకంటున్నా అంటే నాకు వాళ్ళు ఎవరో తెలియదు. ద రీజన్ ఈస్ నా టెలిగ్రామ్లో చాలా మంది ఉన్నారండి. చాలా మంది మెసేజెస్ చేస్తారు. తెలుసుగా టెలిగ్రామ్లో యూ కెన్ హైడ్ యువర్ నెంబర్, యూ కెన్ హైడ్ యువర్ నేమ్. సో వాళ్ళ నేమ్ ఏముంటుంది, ఏబిసిడి డిఎఫ్ ఈ కేపీ డాట్ ఏమో ఉంటాయి. సో నేను ఎప్పుడు వాళ్ళని అడగను, వాళ్ళు చెప్పరు కూడా. అడిగినా కానీ వాళ్ళు ఏం చెప్తారు మాకు తెలియదు కదా. సో అట్లా మల్టిపుల్ పీపుల్ ఉన్నారు. దట్స్ దే షేర్ ఇన్ఫర్మేషన్. సో అట్లాంటి ఇన్ఫర్మేషన్ నేను ఒకళ్ళు నాకు జూమ్ లింక్ ఇచ్చి జాయిన్ అవ్వండి అని అన్నారు. నేనేమనుకున్నా, మన వాళ్ళేమో మన ఇంపార్టెంట్ కాల్ కదా, ఇంపార్టెంట్ మెసేజ్ వచ్చింది కదా అని నేను జాయిన్ అయినా. జాయిన్ అయిన తర్వాత తెలిసింది, జాయిన్ అయిన తర్వాత చూసుకుంటే అందులో 136 మంది ఉన్నారు. 136 మందిలో ఒక్క నేమ్ కూడా నాకు తెలిసింది లేదే. వీళ్ళతో నేను ఎవరితో ఎప్పుడు మాట్లాడలేదు, నన్ను ఎందుకు జాయిన్ కమ్మన్నారు అని నేను చూస్తున్నా, పైకి కిందకి చూస్తున్నా. ఇంత లోపలనే అందులో నుంచి లర్నింగ్ కంటిన్యూస్ ఎవరో అని ఎవరో మాట్లాడారు, మోడరేటర్ అనుకుంటా. అయితే లర్నింగ్ కంటిన్యూస్ ఎవరు అని మాట్లాడితే నాకు నేనే లర్నింగ్ కంటిన్యూస్ అండ్ అది నన్నే అడుగుతున్నారని చెప్పేసి నేను నేను లర్నింగ్ కంటిన్యూస్, నా పేరు ఆదిత్య బొమ్మ, నేను గ్రూప్ 1 ఆస్పిరెంట్‌ని అండ్ యూట్యూబర్‌ని. ఇది నా ఇంట్రొడక్షన్ అన్న. వాళ్ళని ఇంట్రొడ్యూస్ చేసుకోమన్నారు, నేను చేసుకున్నా. తర్వాత నేను అడిగిన, ఇంకా వాట్ ఎల్స్ డూ యూ వాంట్, వాట్ ఎల్స్ ఇన్ఫర్మేషన్ డూ యూ వాంట్ అని అడిగిన. నాకు అప్పుడే కట్ అవుతుంది ఎందుకో. నేను అనుకున్న వాళ్ళ సైడ్ ఏమో ప్రాబ్లము. నేను అంటున్నా కాల్‌లో అంటున్నా, ఇది చూస్తున్న వాళ్ళకి తెలుసుండొచ్చు. నేను ఐయామ్ ఆస్కింగ్ ఈస్ దేర్ ఎనీ ప్రాబ్లమ్ ఫ్రమ్ యువర్ సైడ్. నేను చూసుకోవట్లేదు, నా సైడ్ సిగ్నల్ లేదని చూసుకోలేదు. నేను ఐయామ్ సేయింగ్ మీ సైడ్ సిగ్నల్ సరిగ్గా లేదండి, కట్ అవుతుంది, కట్ అవుతుంది అని అంటున్నా. సిగ్నల్ లేదండి కట్ అవుతుంది అంటున్నా, కట్ అయిపోయింది. కరెక్ట్ నా దరిద్రానికి అదే టైంకి నా వైఫై కట్ అయింది. కట్ కాగానే నేను మళ్ళీ కనెక్ట్ అయ్యేసరికి 1 మినిట్ పట్టింది. 1 మినిట్ పట్టిన తర్వాత అప్పుడు నేను రియలైజ్ అయినా, అరే ఇది మన కాల్ కాదు, వాళ్ళ కాల్ ఏమో, వాళ్ళదేమో, నేను అనవసరంగా జాయిన్ అయినా భయ్, తప్పు చేసిన అని చెప్పి మళ్ళీ రీజాయిన్ అవుదామని ట్రై చేస్తున్నా. రీజాయిన్ అయ్యి బ్రదర్స్ సారీ నాకు తెలియదు ఇది మీ కాల్ అని చెప్దామని మల్టిపుల్ టైమ్స్ ట్రై చేస్తున్నా, కానీ జూమ్ అలౌ చేయట్లేదు. జూమ్ ఇస్ నాట్ అలౌవింగ్, జూమ్ అలౌ చేయదు కదా. అండ్ ఇట్ ఇస్ నాట్ అలౌవింగ్ బికాస్ ద హోస్ట్ హ్యాస్ ఆల్రెడీ రిమూవ్డ్ యూ. అయితే వాళ్ళందరూ నేను పోయిన తర్వాత వాళ్ళు మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. ఈ వీడియో లర్నింగ్ కంటిన్యూస్, వీడియో అవగాడు అండ్ కంటెంట్ దరిద్రంగా ఉంటుంది. ఎంత ఎంత దిమాగ్ లేకపోతే ఎవడన్నా మన గ్రూప్ కాల్‌లో లర్నింగ్ కంటిన్యూస్ పేరుతో ఆ లోగోతో జాయిన్ అవుతాడా అని వాళ్ళు మాట్లాడుకున్నారంట కొద్దిసేపు. తెలుసు కదా మనకి ఇన్ఫర్మేషన్. అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బ్రదర్స్ సారీ, వెరీ సారీ ఫర్ జాయినింగ్ యువర్ జూమ్ కాల్. ఎందుకంటే నాకు అది వచ్చింది తెలియక జాయిన్ అయినా ఫస్ట్ థింగ్. ఎందుకంటే నేను పక్కింట్లో ఏం జరుగుతుందో తొంగి చూసే రకం నేను కాదు. నా క్యారెక్టర్ అది కాదు. ఓకే, మీరు ఏం చేసుకుంటే నాకేందండి. ఐఎమ్ ఓపెన్ బుక్. నేనేమైనా చెప్పదలుచుకుంటే యూట్యూబ్‌లో చెప్తా. మీ మీ గ్రూప్‌లో స్పైయింగ్ చేయాల్సిన అవసరం నాకు లేదు. సో అందుకోసం నేను జాయిన్ అయినా తప్ప, దానికి నేను పబ్లిక్‌గా మీ 562 పీపుల్‌కి నేను అపాలజీ చెప్తున్నా. ఎందుకంటే అది నా క్యారెక్టర్. సెకండ్ థింగ్, ఒకవేళ అనుకుందాం నేను మీ దాంట్లో జాయిన్ అవ్వాలి, చూడాలి అనుకుంటే, నేను జూమ్‌కి పెయిడ్ సబ్‌స్క్రైబర్‌ని. నేను 4 సంవత్సరాల నుంచి ఎవ్రీ మంత్ జూమ్‌కి నేను డబ్బులు కడతాను. నేను ట్రైనింగ్ ఇస్తా కదా. నాకు తెలవదా అండి, నా నా యొక్క సిగ్నేచర్, లోగో కనబడుతది జూమ్‌లో జాయిన్ అయితే నాకు తెలవదా? ఆ మాత్రం తెలవకుండా నేను జాయిన్ అవుతానా? అంత పిచ్చోడిలా కనబడుతున్నానా? కాదు కదా. ఐ నో ఇఫ్ ఐ జాయిన్ మై నేమ్ విల్ బి డిస్‌ప్లేడ్, మై లోగో విల్ బి డిస్‌ప్లేడ్. అంత పిచ్చిగా అయితే జాయిన్ అవుతా అనుకుంటారండి? కాదు కదా. సో నేను పర్పస్‌ఫుల్‌గా జాయిన్ కాలేదు. ఇట్ ఈస్ అన్ యాక్సిడెంట్. వచ్చినాయి. ఎందుకంటే మీ వాళ్ళే పంపించారు నాకు. తర్వాత ఏమైంది, మీరే ఇంకో మెసేజ్ పెట్టుకుర్రు మీ గ్రూప్‌లో. థాంక్స్ టు ద ట్రైటర్ ఫర్ సెండింగ్ అవర్ జూమ్ లింక్ టు ద పిటిషనర్స్. ఎందుకంటే మీరే పెట్టారు కదా. ఈ మెసేజ్ కూడా మీరే పెట్టారు. అవునా? సో ఈ మెసేజ్ కూడా మీరే పెట్టినప్పుడు ట్రేడర్స్ అనేటోళ్ళు మీ దాంట్లో ఉన్నారు, మా దాంట్లో ఉన్నారు. మన ట్రేడర్ ఎవరు అని నన్ను అడిగితే మీరు, అన్న అయితే నాకు ఇంకో కథ మీకు అన్న, అట్లా మన మెసేజ్ పెట్టుడు తప్పే కదన్నా అంటే, అవును తప్పే. కానీ నన్నేం చేయమంటావు కదా. నాకు నాకు చాలా మంది చాలా ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తూ ఉంటారు. చాలా ఇన్ఫర్మేషన్ పాస్ చేసినప్పుడు నేను తీసుకుంటూ ఉంటా. నేను ఎవరిని ఏమనను. అలా మీ వోళ్ళు కూడా పంపించారు. ఆళ్ళు ఎవరు అయ్యుండొచ్చు అనంటే, ఆ ట్రేడర్ మీరే కనుక్కోవాలా. మీ 562 పీపుల్‌లో ఆ ట్రైటర్ ఎవరో మీరే, ఇక్కడ నేను అనుకోలేను. ఎందుకంటే దే ఆర్ ఆల్ సెండింగ్ త్రూ టెలిగ్రామ్స్. పేర్లు చెప్పినా కదా ఇందాక, డాట్, ఏబీ, ఎక్స్, వై, కే, పీ అని ఉంటాయి. చెప్పరు కూడా. చెప్పినా గాని వేస్టే. సో ద ట్రేటర్ ఫ్రమ్ యువర్ గ్రూప్ కెన్ బి ఎనీవన్. ఫ్రమ్ ద డీసీ నుంచి ఎంపీడీ దాకా ఎవరైనా ఉండొచ్చు. ఎవరైనా ఉండొచ్చండి. ఎందుకంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. 'ఠాగూర్' సినిమా చూసారా 'ఠాగూర్'? 'ఠాగూర్‌లో' ప్రకాష్ రాజు హి విల్ ఫైట్ ఫర్ దట్, చేస్తారు కదా, జస్టిస్ కోసం ఫైట్ చేస్తూ ఉంటాడు. ప్రతి గవర్నమెంట్ ఆఫీస్‌కెళ్తాడు. ప్రతి గవర్నమెంట్ ఆఫీస్‌లో అందరూ ఎదవలు ఉంటారా అండి? ఒక్కడు మంచోడు ఉండడా? ఆయన ఏం చేస్తాడు? అందరూ మంచోళ్ళని పట్టుకుంటాడు. మరి అట్లనే మీ గ్రూప్‌లో కూడా ఎవడో ఉన్నాడేమో మంచోడు. వాళ్ళు నాకు హెల్ప్ చేస్తారేమో. నాకే కాదు ఎవరికైనా హెల్ప్ చేస్తారేమో. అట్లనే మా దాంట్లో ఉన్నారు ఎదవలు, మీకు హెల్ప్ చేస్తారేమో. సో అందరిలో అందరూ ఉండరు. వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు. మీ దాంట్లో కూడా మీరు ఎంత 563 పీపుల్ మేము న్యాయం న్యాయం అని పోరాడుతున్నా, మీ గ్రూప్‌లోనే మీకు జరిగింది అన్యాయం అని చాలా మందికి తెలుసు. మీకు మంచి పోస్టులు రావాల్సిన వాళ్ళకి ఎంపీడీఓలు వచ్చినాయి, ఇంకేవో వచ్చినాయి, మంచి పోస్టులు రావాలని మీ దాంట్లో మీరే చాలా మంది బాధపడుతున్నారు. మరి వాళ్ళు వాళ్ళు ఉంటారు కదండీ. అట్లా. సరే ఈ పక్కన పెడదాం. ట్రేడర్ పక్కన పెడదాం. అంతా వదిలేద్దామండి. ఇప్పుడు నేను జాయిన్ అయినా. నేను బై మిస్టేక్ జాయిన్ అయినా. నేను ధైర్యంగా చెప్పిన. నేను ఆదిత్య బొమ్మ లర్నింగ్ కంటెంట్, నేనేం తడబడలేదు. నేనేమి ఇది చేయలేదు. నేను ధైర్యంగా చెప్పాను. ఎందుకంటే ఐ వాస్ జెన్యూన్‌లీ జాయిన్ ద కాల్. మరి మీరు న్యాయంగా చేస్తారు కదా మీరు. నాలాంటోడు జాయిన్ అయితే భయమేముందండి? ఉంచు, అరే ఉండరా భయ్, నువ్వు కూర్చో, పక్కన కూర్చో, ఇను మేము మాట్లాడేది అని వదిలేయొచ్చు కదా. అంత భయం ఎందుకండి? ఇప్పుడు వర్డిక్ట్స్ కోర్ట్ హియరింగ్స్ అయిపోయినాయి. ఇప్పుడు కొత్త కేసులు ఏం ఫైల్ చేస్తలేము. ఇప్పుడు ఏం మీరు 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 గాని, మేము గాని పెద్ద స్ట్రాటజీస్ చేసి ఏం లేదు, ఏం లేదు. అండ్ మోరోవర్ మీరు న్యాయంగానే పోరాడుతున్నారు అని మీరు అనుకుంటారు కదా. మీరు న్యాయంగానే పోరాడినప్పుడు బరాబర్ ఉంచండి. ఇప్పుడు మేము అంటాము. ఇప్పుడు మీరు 563 పీపుల్ మీరు రోజు మమ్మల్ని యూట్యూబ్‌లో గాని, సరే దేంట్లో స్పై చేస్తారు. ఇప్పుడు నా ఛానెల్, నా 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 వీడియో పెట్టగానే ఫస్ట్ ఎవరు చూస్తారంటే ఈ 563 పీపుల్ ఫస్ట్ చూస్తారు. మిగతా వాళ్ళు తర్వాత చూస్తారు. అంటే మీరేమో మా మీద స్పై చేయొచ్చు.
మీరేమో వాట్సాప్ గ్రూప్‌లో, టెలిగ్రామ్ గ్రూప్‌లో మిమ్మల్ని మీరు ఇంపర్సనేట్ చేసుకొని, ఫాల్స్ ఐడెంటిటీతో క్రియేట్ చేసుకొని, ఫాల్స్ నంబర్స్ క్రియేట్ చేసుకొని, నాకు నాకు రోజు మెసేజ్‌లు చేస్తారు, నాకు వాట్సాప్‌లు చేస్తారు, నాతోనే మాట్లాడతారు, నా వాట్సాప్ స్టేటస్‌లు చూస్తారు. కానీ మీ మీ పొజిషన్ మాకు తెలవదనుకుంటారు. నాకు అందరూ తెలుసు. నాతో ఎవడెవడు మాట్లాడుతుండో వాట్సాప్‌లో, వాడి పొజిషన్ ఏంటి, డీటెయిల్స్ అంతా తెలుసు. కానీ నేను ఐ హావ్ నెవర్ ఆస్క్డ్ ఎనీ పర్సన్ బ్రదర్ నువ్వు ఇది కదా, నువ్వు ఎంపీడీఓ కదా, నువ్వు డీఎస్పీ కదా, నువ్వు సీటీఓ కదా, నేను ఎవ్వరిని ఇప్పుడు అడగలేదు. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు మేక్ దెమ్ గిల్టీ చేయాల్సిన అవసరం లేదు. బికాజ్ వెరీ సింపుల్ అండి. నేను మీలో ఏ ఒక్కరితోని కూడా నాకు శత్రుత్వం లేదు. ఎందుకంటే మీరు మొన్నటిదాకా మా సైడే ఉండే కదా. రేవంత్ రెడ్డి వచ్చి మన ఇద్దరి మధ్యలో ఒక గోడ కట్టిండు తప్ప వీఆర్ ఆల్ ఫ్రెండ్స్ ఓన్లీ ఎర్లియర్. కానీ మీరు మమ్మల్ని శత్రువులా భావించి లర్నింగ్ కంటిన్యూస్ రాగానే అది ఆగమాగం అయిపోతుంది. అరే ఉంచండి, ధైర్యంగా ఉంచండి. ఇప్పుడు నేను అంటే మీరు రండి, మీరు 5 హిస్టరీ పీపుల్, మీరు మాతో వచ్చి ఉద్యమం చేయండి. ఎందుకంటే మేము అన్ని మా దగ్గర సీక్రెట్స్ ఏం లేవు. వీఆర్ ఆల్ ఓపెన్. మరి సీక్రెట్స్ ఏం లేవు. మిమ్మల్ని మేము ఆహ్వానిస్తున్నప్పుడు మమ్మల్ని కూడా మీరు ఆహ్వానించండి. భయం ఏముందండి? మీరు న్యాయంగా పోరాడుతున్నప్పుడు మీరు భయం ఏముంది చెప్పండి? నేను అరే ఆ లర్నింగ్ కంటిన్యూస్ ఉండరా భయ్ ఉండే మేము మాట్లాడుకునేది విను. మేము కరెక్టే మాట్లాడుకుంటాం. మీరు కరెక్టే మాట్లాడుకుంటున్నప్పుడు నేను ఉంటే ప్రాబ్లం ఏంటి? అవునా కదా? మరి నన్ను తీసేయాల్సిన అవసరం లేదు. అండ్ సెకండ్ టైమ్ జాయిన్ ట్రై చేసింది కూడా మీకు సారీ చెప్దామని. బ్రదర్ నేను తెలియక జాయిన్ అయినాను సార్. మనం సరదాగా చేస్తుంటాం కదా తప్పులు. దట్ వాస్ ఓన్లీ ఇంటెన్షన్. అది. సో, ఇదండి మ్యాటర్. దీనికోసం నేను చెప్పాలనుకున్నా. ఎందుకంటే చెప్పాలి గదా! లేకపోతే యూ పీపుల్ మైట్ థింక్ నేను గూడా మిమ్మల్ని స్పై చేస్తున్నా అన్న ఒక ఆలోచన మీకుండొచ్చు. అట్లా. అండ్ ఇక్కడ నేను ఇంకొక పాయింట్ చెప్పదలుచుకున్నా అండి. ఇప్పుడు నాలాంటి క్యాండిడేట్స్ ఎందుకు ఇంత పోరాడుతున్నారు? వాట్ ఈస్ ద రీజన్? ఇంత పోరాడాల్సిన అవసరం లేదు గదా! వాట్ ఈస్ ద రీజన్ అంటే వెరీ సింపుల్. నేను గాని, ఇప్పుడు నా ఫ్రెండ్స్ యోధన్ గాని, శశి గాని వి హావ్ వర్క్డ్ సో హార్డ్. దీని మీదనే మేము టీజీపీఎస్సీని మేమొక ఎట్లా పోల్చాలంటే ఇప్పుడు మీకు మహాభారతం ఉంది. మహాభారతంలో వాడుంటాడు ఏకలవ్యుడు. ఏకలవ్యుడు ఎళ్లి ద్రోణాచార్యుడిని అడుగుతాడు. నాకు విలువిద్య నేర్పించు, ఆర్చరీ నేర్పించు అంటే ద్రోణాచార్యుడు అంటాడు, నీది మా క్షత్రియ కులం కాదు, నీ క్యాస్ట్ తక్కువ అని చెప్పి పంపించేస్తాడు. అయితే ఏకలవ్యుడు ఏం చేస్తాడు, ద్రోణాచార్యుడు ఫోటో పెట్టుకుంటాడు. ఫోటో పెట్టుకొని ఫుల్ నిష్ణాతుడైపోతాడు. హి బికమ్ ఎక్స్‌పర్ట్. ఎక్స్‌పర్ట్ అయిపోయిన తర్వాత ద్రోణాచార్య దగ్గరికెళ్ళిన తర్వాత ద్రోణాచార్యుడు చూసి స్టన్ అయితాడు. అట్లనే ఇక్కడ ఎవరు మేము గూడా ఏకలవ్యులం. టీజీపీఎస్సీని పెట్టుకొని అబ్బా! టీజీపీఎస్సీ భలే చేస్తది. అసలు మీరొక్క తప్పులు తగలఉండవని రాత్రి పగలు చదివి మేము పెట్టుకుంటే ఏం చేసింది ద్రోణాచార్యుడు ఏం చేసిండు? అమ్మని అమ్మ వీడెవడో బోయవాడు ఇంత ఇంత నేర్చుకున్నాడని చెప్పేసి ఆయన మనం అర్జునుడికి మాటిచ్చాం గదా! ద్రోణాచార్యుడు ఏం చేస్తాడు అర్జునుడికి మాటిస్తాడు. అరే! ఈ ప్రపంచం ఉన్నంత కాలము నువ్వున్నంత కాలము ఈ ప్రపంచంలో నువ్వే టాప్ మోస్ట్ ఆర్చర్. నేను అది నాకు చెప్పదమన్నాను. అని అట్లా ప్రామిస్ చేస్తాడు. మరి ఇప్పుడు ఆ ప్రామిస్ బ్రేక్ అయితది గదా! అందుకోసం ఏం చేసిండు ద్రోణాచార్యుడు వాని యొక్క అంగుళి అంటే ఏది మన బొటన వేలుని అడిగేసిండు ఏకలవ్యుడు. పాపం ఏకలవ్యుడు ఇచ్చేసిండు. అంటే ఇక్కడ ఏందంటే ఇది మోసం తొండి. ఇప్పుడు అదే జరిగింది. టీజీపీఎస్సీ ఏం చేసింది? మాలాంటి సిన్సియర్ ఏకలవ్యులని మా బుడనవేలు కోసేసింది. ఎట్లా కోసింది? సింపుల్. రకరకాల స్టార్టింగ్ ఫ్రమ్ జియో 29 టిల్ రీసెంట్‌లీ కోర్ట్‌లో చెప్పిన అబద్ధం వరకు. మా వేలన్నీ కోసుకుంటూ పోయింది. పోయి ఫైనల్‌గా మీరు చదవలే, మీకు రాలేదని మమ్మల్ని అంటుంది. కానీ పక్షపాతం ఎవరికి చూపించింది? అర్జునుడికి చూపించింది. మహాభారతం స్టోరీ ఇది. నేనేం కొత్తగా క్రియేట్ చేసింది కాదు. మరి అర్జునుడికి చూపించిన తర్వాత మరి అట్లా చేసింది ఏకలవ్యుడే అంతటోడే అట్లా చేసిండు. టీజీపీఎస్సీ కూడా అదే చేసింది. దట్ ఈస్ వాట్. ఇప్పుడు మమ్మల్ని వదిలేసి ఉండాల్సిందండి. మమ్మల్ని వదిలేసి ఉండుంటే అప్పుడు తెలిసేది. మాకు కూడా జెన్యూన్‌గా తెలిసుంటుంటే, మేము మా మా సత్తా ఏందో అప్పుడు తెలిసేది. జెన్యూన్‌గా పెట్టి అంత కరెక్ట్‌గా చేసుంటుంటే, ఎవరికి ఏ ర్యాంక్ వస్తదని అప్పుడు తెలిసుండేది. నేను ఒక్కటి చెప్పనా అండి, నేను ఇంతవరకు ఎవరికీ సీక్రెట్ లీక్ చేయలేదు ఇప్పటి వరకు. నా 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 క్లోజ్ ఫ్రెండ్ యోధన్ కూడా లీక్ చేయలేదు. నేను ఎంత కాన్ఫిడెంట్‌గా చదివిన ఈ ఎగ్జామ్‌కి ఎంత కాన్ఫిడెంట్‌గా చదివినా అంటే, నేను ఐ వాస్ ఎక్స్‌పెక్టింగ్ అబౌట్ 1-5 లోపల వస్తాయనుకున్న ర్యాంక్. 1-5 లోపల. ఎందుకంటే ఆ స్ట్రాటజీస్ అట్లా ఉన్నాయి. ఇట్ వాస్ నాట్ ఓవర్ కాన్ఫిడెంట్. ఇట్ వాస్ కాన్ఫిడెన్స్ ఓన్లీ. మై ప్లానింగ్, మై ప్రిపరేషన్ ఎవ్రీ డే పొద్దున లేచి రాత్రి వరకు ఇన్ అండ్ ఔట్ చదివి ఒక ప్రిపరేషన్ అయ్యి నేను ముందే ఐ వాస్ ఎక్స్‌పెక్టింగ్ 1-5 లోపల ర్యాంక్ వస్తది. ఇంక 1 వస్తదనుకున్నానండి. అశోక్ నహల్‌కి వచ్చిన తర్వాత ఐ ఫెల్ట్ ఐ విల్ డెఫినైట్లీ గెట్ 1 ర్యాంక్. దీనికి ఇప్పుడు మీరు అనొచ్చు. అన్న ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇట్లనే మాట్లాడతారన్న. నీకు నిజంగానే అంత ప్రూఫ్ ఉందా? నువ్వు 1 ర్యాంక్ వస్తదని నీకు దమ్ముందా? అంటే ఉంది. నేను డెఫినెట్‌గా నీకు చూపిస్తా. నేను అంత కాన్ఫిడెంట్‌గా ఉండడానికి కారణం ఏంటిది? అంటే ఒక్కటి చెప్తా అండి మీకు నేను. దట్ ఈస్ ఐ విల్ షో యూ వన్ థింగ్ నేను ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నా అనేది. సో, ఎంత కాన్ఫిడెంట్ ఇప్పుడు చూడండి. ఇది నా యూట్యూబ్ ఛానెల్. ఇక్కడ చూసారా? ఆదిత్య బొమ్మ టీజీపీఎస్సీ గ్రూప్ 1 2022 ఎగ్జామ్ టాపర్. దీని విజిబిలిటీ చూడండి ప్రైవేట్. ఓన్లీ యూ అండ్ పీపుల్ యూ చోస్ కెన్ సీ ద వీడియో. దిస్ వోంట్ అపియర్ ఆన్ ద ఛానల్ ఆర్ సర్చ్ రిజల్ట్. ఎప్పుడు చేసినా? ఇది మే 10, 2022లో చేసిన ఈ వీడియో. ఓకే. ఈ వీడియో ఇప్పుడు చేయలేదు. నేను క్రియేట్ చేసింది కదా! అప్పుడు క్రియేట్ చేసింది. ఇగో దీని మీదనే క్లిక్ చేస్తున్నా. ఓకే. ఇది అప్పుడు చేసింది. లెట్ అస్ సీ. ఇగో ఇక్కడికెళ్ళి ఐ యామ్ క్లికింగ్ ఇట్ హియర్. దీన్ని క్లిక్ చేసినా చూద్దాం. చూడండి. ఇగో ప్రైవేట్. చూసిర్రు కదా! ఈ వీడియో ఎప్పుడు చేసిన? 2022లో చేసిన. 2022లో చేసి పెట్టిన అప్పుడు చేసిన వీడియో ఇది. ఓకే. సో, చూడండి 2022 మేలో చేసిన. ఏమని చెప్పినా అంటే, నేను ఖచ్చితంగా టాప్ 1 అనుకుందాం. టాప్ 5లో కొడతా అట్‌లీస్ట్ గ్యారంటీ కొడతా. నా ప్రిపరేషన్ అట్లుంది. నా స్ట్రాటజీ అట్లుంది. అంత కాన్ఫిడెంట్‌గా ఉన్నా నేను అని టీజీపీఎస్సీని అంత నమ్మిన. నాకు 1% కూడా టీజీపీఎస్సీ మీద అపనమ్మకం లేకుండే. దట్ వాస్ మై కాన్ఫిడెన్స్. అంత కాన్ఫిడెంట్‌గా నేను టీజీపీఎస్సీని ప్రిపేర్ అయినా. ఇప్పుడు అందుకోసమే నాకు కాలుతుంది. ఎందుకంటే అరే! దానిని ఎంత నమ్మి దాని కోసం బ్లడ్ పెట్టి దాని మీద రాత్రింబగలు పనిచేసి ఈళ్ళిట్లా చేస్తే అది నేను జీర్ణించుకోలేకపోతున్నా. మా ఇంట్లోళ్ళు చెప్తున్నారు, బయటోళ్ళు చెప్తున్నారు. "అరేయ్! ఎందుకురా నువ్వు ఇంకా టీజీపీఎస్‌తోని కొట్లాడతావు" అంటున్నారు గానీ నాకు అయితలేదు. ఐ యామ్ ట్రైయింగ్ టు కమ్ ఔట్ ఆఫ్ దిస్ వన్ గానీ దాని మీద పెంచుకొని కూర్చున్నా కదా! ఇది ఒక డ్రగ్. మనందరికీ తెలిసిన విషయమే కదా! ఇది ఒక డ్రగ్. ఈ డ్రగ్ నుంచి బయటికి రాలేకపోతున్నా.
ఒక సిన్సియర్‌గా సిస్టమ్‌లోకొచ్చి కష్టపడి జెన్యూన్‌గా వద్దాము అనుకున్న క్యాండిడేట్ నాలాంటోడిని గెలికిర్రు వీళ్ళు. ఆ! 'గోలీమాల్' సినిమాలో అంటాడు కదా! సిన్సియర్ ఆఫీసర్‌ని గెలికిరు గంగూబాయి. గెలికిరు కదా! ఇప్పుడు చూడు గంగూబాయి పోలీస్ ఆఫీసర్‌ని కాస్త వాడు డాన్ అయితే ఎట్లుంటది? అట్లనే ఉంది కథ ఇప్పుడు. అంత సిన్సియర్‌గా ఒక గవర్నమెంట్‌కి సేవ చేయాల్సిన ఏకలవ్యుడు లాంటి క్యాండిడేట్‌ని తీసుకపోయి మీరు, మీరు ద్రోణాచార్యుల్లాగా బిహేవ్ చేసి, మీరెవరికో పక్షపాతం చూపిస్తే ఏం కావాలండి? వాట్ ఈస్ దిస్ వన్? హ్మ్. నేను అన్నదాంట్లో తప్పుందండి. జెన్యూన్‌గా హార్డ్ వర్క్ చేసి ప్రిపేర్ అయ్యి ఒక గవర్నమెంట్ జాబ్ కొట్టాల్సిన క్యాండిడేట్‌ని నన్ను పక్కన జరిపేసిర్రు. హ్మ్. నాలాంటోళ్ళు చాలా మందిని మంచోళ్ళని పక్కన జరిపేసిర్రు. మరి అట్లాంటోళ్ళు సిస్టమ్‌లోకొస్తే ఎట్లుంటదండి? ఎంత ఎంత ఇప్పుడు 40స్‌లో వచ్చినోడు ఆల్రెడీ అన్నీ చూసేసాం మేము. హ్మ్. పెద్ద పెద్ద అమెరికాలు, ఆస్ట్రేలియాలు అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మేము ఓన్లీ సేవ చేయడానికి వస్తాం తప్ప డబ్బు సంపాదించుకోవడానికి కాదు కదా! దట్ ఈస్ నాట్ ద రైట్ ఫర్ కాదు కదా! మరి అది వీళ్ళు అర్థం చేసుకోకుండా ఇది చేస్తారు కదా! సో, అది నాకు బాధ అనిపించింది. సరే ఎనీవేస్ ఇదండి. నేను ఎప్పుడో అసలు ఎప్పుడు వీడియో పబ్లిష్ చేయొద్దనుకున్నా. బట్ చేయాల్సొచ్చింది. ఇంతకుముందు నా నోట్స్ చూపించాను చాలా మందికి. ఎప్పుడు చూపెట్టలేదు. నా నోట్స్ ఒక వీడియోలో చూపించాను. ఇంకొకటి ఈ వీడియో చాలా ప్రైవేట్ వీడియో. నేను ఎప్పుడో నాకు రిజల్ట్ వచ్చినాక చేద్దాం అనుకున్నా గానీ సమ్‌హౌ ఐ కుడెంట్. ఎవరైతే అనుకుంటారో ఈ అన్నలాంటోళ్ళు సదవ పీకరు, మాట్లాడతారు అని అనుకుంటారో వాళ్ళకి ఇది జస్ట్ ఒక ప్రూఫ్ అన్నమాట. అంటే అందరూ దొడ్డిదారి రావాలనుకోరండి. దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ వెరీ జెన్యూన్. రావాలనుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. చాలా మంది. కానీ వాళ్ళని ఈ సిస్టమ్ తొక్కేస్తుంది. ఫర్ డిఫరెంట్ రీజన్స్. అది రాంగ్ అంటున్నా. ఓకే. సో 563 పీపుల్ మీకు మళ్ళీ ఇంకొకసారి సారీ. అట్లా జాయిన్ అవ్వడం నాది తప్పు. నాకు తెలవకొచ్చింది కాబట్టి ఐ హావ్ ఐ వాంటెడ్ టు పబ్లిక్‌లీ అపాలజైజ్. ధైర్యంగా చెప్తున్నా. ఐ యామ్ ఓపెన్ బుక్. చెప్పండి. మీలో మీలో గూడా ఎవరైనా ఒక్కరన్నా మాలాగా ఉన్నదా అండి? మాలో ఎవరైనా టీజీపీఎస్‌ని ఒక క్వెషన్ అడిగిర్రా అండి ఇప్పటిదాకా? హ్మ్. ఎంతసేపు జాబు, జాబు అనే మాట్లాడతారు గానీ, ఒక్కరైనా టీజీపీఎస్‌ని అన్న మనం చేసింది నేను ఒక్కటే ఒకటి అడుగుతాను. ఇప్పటికి కూడా ఒకటే చెప్తాను. నేను ఏం మాట్లాడను. మీరు ఇప్పటికైనా పేపర్‌లు బయట పెడితే, క్వెషన్ ఆన్సర్ షీట్స్ బయట పెడితే, నేనే మా సైడ్ పోయి కూర్చొని టెంట్ ఏసుకొని కూర్చొని, అరేయ్! మన మన పేపర్ మన పిటిషన్స్ అన్ని విత్‌డ్రా చేసుకుందాం అని చెప్తా. అంతే ఇంకేం మాట్లాడను. ఈ డబుల్ హాల్ టికెట్‌లు, సెంటర్‌లు, ఈ కేసు, ఆ కేసు ఏం మాట్లాడను. ఒకటే క్వెషన్. మీ పేపర్‌లు బయట పెట్టండి సరిపోతది అంతే. దట్ ఇట్‌సెల్ఫ్ విల్ టెల్ యూ యువర్ నిబద్ధత. ఖతం. మాట్లాడండి సార్. మీరు 560 పీపుల్ రోజు జూమ్ కాల్‌లో మాట్లాడుకుంటారు కదా! అడగండి. ఈ అమ్మాయి అయితే బొమ్మ మాట్లాడింది తప్పేముందని ఒకసారి అడగండి. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి తెలుస్తది కదా! అట్లా. థాంక్ యూ అండి. ఇది వీడియో కొంచెం పెద్దగా అయ్యుండొచ్చు. థాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. దిస్ ఇస్ అయితే బొమ్మ సైనింగ్ ఆఫ్.